హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విప్లవ యూట్యూబ్ ఛానల్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రజెంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య అలుముకున్న పరిస్థితుల్ని బట్టి మనం ఇండియాని పాకిస్తాన్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఏ విషయాల్లో ఏ దేశం ముందుంది అనేది ఒకసారి గమనిద్దాం. నెంబర్ 1 ఎకానమీ. 2024 లెక్కల ప్రకారం ఇండియన్ జీడిపి $4.2 ట్రిలియన్, అదే పాకిస్తాన్ జీడిపి $3.74 బిలియన్. ఇండియన్ జీడిపి పర్ క్యాపిటా 2711, అదే పాకిస్తాన్ జీడిపి పర్ క్యాపిటా $1581. ఇండియన్ ఇన్ఫ్లేషన్ రేట్ 4.7% ఉంటే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ రేట్ 23.4%గా ఉంది. పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ రేట్ 23.4% ఉంది అంటేనే పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంట్ 4.9% ఉంటే పాకిస్తాన్లో అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంట్ 8%గా ఉంది. ఇక తర్వాత మనందరం తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తుంది నెంబర్ 2 మిలిటరీ. ఇండియా తన డిఫెన్స్ కోసం $79 బిలియన్ ఖర్చు చేస్తే పాకిస్తాన్ $12 బిలియన్ ఖర్చు చేస్తుంది. ఇండియాలో యాక్టివ్ మిలిటరీ 14,60,000 మంది సైనికులు ఉంటే పాకిస్తాన్లో 6,54,000 సైనికులు ఉన్నారు. ఇండియా దగ్గర 4,200 యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,627 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర 293 షిప్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 121 షిప్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంటే పాకిస్తాన్ దగ్గర 1 లేవు. ఇండియా దగ్గర 18 సబ్మెరైన్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 8 సబ్మెరైన్స్ ఉన్నాయి. సో మిలిటరీ విషయంలో ఏ విధంగా చూసుకున్నా పాకిస్తాన్ కంటే ఇండియా ముందే ఉంది. నెంబర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ. భారత్ తన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ 4G 5G దాటి 6G సర్వీస్లో అందించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఎలాన్ మస్క్ చెందిన టెలికాం సంస్థ అయిన స్టార్లింక్ సర్వీసుల్ని కూడా ఇండియాలో ప్రొవైడ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా 4G సర్వీసుల్ని అందిస్తోంది. నెంబర్ 4 ట్రాన్స్పోర్టేషన్. భారత్ ప్రజల రవాణా కోసం రైల్వే, మెట్రోలను గొప్పగా అభివృద్ధి చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం గుంట నక్క లాంటి చైనాను నమ్మి సీపెక్ ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టింది. వీటి వల్ల చైనాకు లాభమే తప్ప పాకిస్తాన్కు పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాబట్టి ఎన్ని విషయాల్లో చూసుకున్నా భారత్ అన్ని విషయాల్లోనూ పాకిస్తాన్ కంటే ముందుంది. అయినా సరే పాకిస్తాన్ మాత్రం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారాలి అని చెత్త మాటలు మాట్లాడారు. ఇండియా ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టగానే దెబ్బకు వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఆడవాళ్ళనైతే వాళ్ళు చిన్న చూపు చూసి వదిలేశారో అదే భారత స్త్రీల సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచమంతా చూసింది. హిందూ మహిళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో పాటు ముస్లిం మహిళ కొలినల్ సోఫియా ఖురేషీ గారిని కూడా భాగం చేస్తూ భారత్ మతంతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తులకు మాత్రమే ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ని గనక కొనసాగించి ఉంటే పీఓకేని సాధించడం ఇండియాకు పెద్ద కష్టమైన పని కాదు. కానీ కంపుతాత ట్రంప్ తాత మధ్యలో వచ్చి సీజ్ ఫైర్ ఒప్పించాడు. దీంతో యుఎస్తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఇండియా కాస్త తగ్గాల్సి వచ్చింది. పాకిస్తాన్ మరే చిన్న ఉగ్రదాడి చేసినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ కిందే పరిగణిస్తామని ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం వెంటనే విప్లవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.